బస్తీ జేఏసీ ఆధ్వర్యంలో మూసీ తీరంలో బస్తీ జనయాత్ర కొనసాగుతోంది. బస్తీలో బతుకులో అస్తవ్యస్తం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మూసీ బాధితులు మండిపడుతున్నారు. కమలానగర్ బస్తీలో 300కు పైగా ఇళ్లు కూలుస్తామని ప్రభుత్వం భయపెడుతోందని బస్తీ జేఏసీ అధ్యక్షుడు గోసుల శ్రీనివాస్ మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, బస్తీ జేఏసీ ఆధ్వర్యంలో మూసీ తీరంలో బస్తీ జనయాత్ర కొనసాగుతోంది కదా, అప్డేట్స్ ఏంటి అరవింద్? సునీత, ఏదైతే చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం బస్తీల బతుకులు అస్తవ్యస్తంగా చేస్తుందంటూ కూడా ఇప్పటికే తీవ్రంగా మండిపడుతున్నారు. ఏదైతే జేఏసీ బస్తీ జనయాత్ర ఆధ్వర్యంలో ఇప్పటికే బస్తీలు కూడా ప్రతి ఒక్క ఇంటింటికి కూడా ఏదైతే బస్తీ జేఏసీ అధ్యక్షులు గోసుల శ్రీనివాస్ ఇంటింటికి ప్రతి ఇంటింట తిరిగి బస్తీవాసుల కష్టాలు తెలుసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ మాకు ల్యాండ్ అవసరం లేదు, మేము ఇక్కడనే ఉంటామంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతోని గోసుల శ్రీనివాస్ గారు ఉన్నారు, బస్తీ జేఏసీ అధ్యక్షులు. వారిని అడిగి తెలుసుకుందాం. అన్న, ఏ విధంగా ఉందన్న పాపం బస్తీలో ఎక్కడ ఎవరి బతుకులు చూసినా అస్తవ్యస్తంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, ఎవరిని కదిలించినా కూడా కన్నీటి గాథలే తప్ప ఏం లేకుండా పోతున్నాయి, ఏమంటారన్నా? ఇప్పుడు ప్రభుత్వం ప్రజాపాలనను వచ్చి ప్రజల ఇళ్లను కూల్చేస్తుంది. ఈరోజు దశాబ్దాల నుంచి, దాదాపు 6-7 దశాబ్దాల నుంచి ఇక్కడ మా అమ్మ చెప్తుంది, నేను ఇక్కడే పుట్టినా ఇక్కడే పెరిగినా, నా కొడుకు 55 ఏళ్ళలో వచ్చి అని చెప్తుంది. సో అంటే 6-7 దశాబ్దాల నుంచి ఈడే ఇల్లు కట్టుకొని పని చేసుకొని బతుకుతున్నారు. ఈ రోజు రాత్రి బొమ్మంటే ఏడికి పోవాలి వాళ్ళు? ఇల్లు ఒకటంటే జీవితం అంటే 4 గోడలు ఒక దర్వాజా కాదు. జీవితం అంటే అక్కడ పని, ఆ పని దొరుకుతుంది, ఆ పనిని పట్టుకొని బతికే వాళ్ళే ఈ తల్లులు. ఇక్కడనే మంచి కట్టియమని అడుగుతున్నారు. కానీ ఈరోజు ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పి మేము ప్రజలకు ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని చెప్పి, ఇప్పుడు ఈరోజు ఈడ ఉండి కట్టుకున్న వాళ్ళ సొంత రక్త మాంసాలు కష్టపడి కట్టుకున్న ఇళ్లను ఈరోజు కూల్చేస్తా అంటుంది. ఎందుకు కూల్చేస్తామని అడుగుతున్నారు ప్రజలు. మాతోని మాట్లాడమంటారు. నువ్వే కదా 2013 భూసేకరణ చట్టం తెచ్చినావు కదా, ఆ చట్టం తెచ్చింది, ఆ చట్టం ఇంప్లిమెంట్ చేయమని అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు. ఈ రోజు ప్రపంచంలో మానవ చరిత్రలో ఎక్కడైనా నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందుతుందంటే నది పక్కననే ఆవాసం కట్టుకుంటారు. నది పక్కననే నాగరికత అభివృద్ధి చెందింది. అది సింధు నాగరికత కావచ్చు, ఇంకేదైనా తీసుకోండి. ఈ రోజు మూసీ సుందరీకరణ అంటున్నావు, మూసీ సుందరీకరణ చెయ్యి, కానీ మూసీ పక్కనే కూడా 1000 సంవత్సరాల నాగరికత చరిత్ర ఉన్నది ఇక్కడ. వీళ్ళు 100 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు, దశాబ్దాల నుంచి బతుకుతున్నారు ఇక్కడ. కాబట్టి వీళ్ళని రాత్రి నువ్వు తీసేద్దామంటే ఎక్కడికి పోవాలి? అందుగురించే బస్తీ చేసి ఒకటే డిమాండ్ చేస్తుంది, ఇక్కడనే వాళ్ళ జాగాలనే, వాళ్ళున్న జాగాలనే వాళ్ళకి ఇల్లు కట్టేయమని అడుగుతుంది. అదేవిధంగా వాళ్ళతో చర్చించమని అడుగుతుంది, వాళ్ళతో మాట్లాడమంటుంది. నువ్వు మాట్లాడకుండా రాత్రి వచ్చి నీ కూల్ చేస్తానంటే నీ బుల్డోజర్లకు మేము అడ్డుకుంటామని స్పష్టంగా చెప్తున్నారు. ప్రధానంగా మూసీ తీరానున్న భూములపైనే ముఖ్యమంత్రి కన్నేశారని ప్రధానమైన ఆరోపణ వస్తుందన్న, దానికి ఏమంటారు? ఇప్పుడు ఆయన కళ్ళు యూనివర్సిటీ మీద పడ్డాయి. అక్కడ యూనివర్సిటీ ప్రజలు వ్యతిరేకించారు. పిల్లలు పోరాటం చేస్తే, వీరోచితమైన పోరాటం చేస్తే సెంట్రల్ యూనివర్సిటీ భూములు బంద్ పెట్టిండు. అదేవిధంగా ఆయనను ముఖ్యమంత్రి చేసిన ఏదైతే ఉందో, కొడంగల్లు, లగాచెర్ల, లంబాడి తల్లులు ఆ రోజు బేడీలేస్తే వాళ్ళు తిరుగుబాటు చేస్తే అక్కడ ఆగిపోయిండు. వెలుగుమట్లకు పోయిండు. వెలుగుమట్లలో ప్రజలు పోరాటం చేస్తే వాళ్ళ ఇళ్లను కూల్చేస్తే ఆడ వెనుక మొలకి వచ్చిండు. ఇప్పుడు ప్రశాంతంగా పని చేసుకొని ఎంతో కాయలో కూరగాయలు అమ్ముకొని చెత్త నేరుకొని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ డ్రైవర్లుగా, క్లీనర్గా, మెకానికల్గా, అదేవిధంగా పువ్వులు అమ్ముకుంటూ బతుకుతున్న మూసీ పార్వైక ప్రాంతంలో ఉన్న ఎవరైతే మా అవ్వలు మా అయ్యలు ఉన్నారో వీళ్లను ఇప్పుడు రాత్రే తీసేస్తా అంటున్నావు. కాబట్టి ఇక్కడ 100,000 ఎకరాలు ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం తీసుకోవాలని అనుకుంటుంది. మేమేమంటున్నామంటే వాళ్ళతో మాట్లాడాలంటున్నాం, వాళ్ళతో చర్చించాలంటున్నాం. ఈ ప్రజలే కదా ఓట్లేస్తే మీరు ముఖ్యమంత్రులు అయింది, ఈ ప్రజలే కదా ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యేలు అయింది. ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ఏమేమి ఇబ్బంది? ఇదే గల్లీలో తిరిగిరు కదా, ఇదే గల్లీలో తిరిగి వీళ్ళ దగ్గరకు ఓట్లు అడిగారు కదా. ప్రధానంగా రాత్రి వచ్చి ఇండ్లకు మార్కులు చేస్తున్నారు. పొద్దుగల లేవంగానే ఏ బుల్డోజర్ చుక్కులు కొడతాయన్న భయభ్రాంతులతో బస్తీవాతులంతా బతుకుతున్నారన్న, దాని గురించి ఇప్పుడు రాహుల్ గాంధీ ఒకవైపు ఏమో సేవ్ డెమోక్రసీ అని రాజ్యాంగాన్ని పట్టుకొని మాట్లాడుతుండు, ఒకవైపు యూపీ పోయేమో బుల్డోజ్ రాజే ఇదర్ అని యోగిని అంటుడు. మరి ఇక్కడ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది కదా, మరి ఇప్పుడు దీన్ని ఏ ప్రభుత్వం అంటారు?
ఇది బుల్డోజర్ ప్రభుత్వం కాదా? ఈ రాత్రిగా రెడ్ మార్క్ వేసుకొని ఈ రోజు నువ్వు ఇక్కడ ఈ ఇల్లు కట్టించిండ్రు, ఈ ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు నల్ల కలెక్షన్ ఉంది, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, అదేవిధంగా ట్యాక్సీలు కట్టిండ్రు, ట్యాక్సీలు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతురు, అన్ని ఇచ్చిన తర్వాత నువ్వు రాత్రి వచ్చి బుల్డోజర్ చేస్తానంటే ఎట్లా? అందు గురించే రాహుల్ గాంధీ మేము డిమాండ్ చేస్తున్నాం. ఆడ బుల్డోజర్ రాజు కాదు, ఇక్కడ కూడా బుల్డోజర్ ప్రభుత్వం నడుస్తుంది. ఈ రోజు బుల్డోజర్ హైడ్రా పేరు మీద పేదలను, మధ్యతరగతి జీవితాలను, కఠినమైన పేదలలో బతుకుతున్న వాళ్ళను కూడా బుల్డోజ్ రాజుగా ఈరోజు చూస్తుంది. రాహుల్ గాంధీ ఇప్పటికైనా స్పందించాలి. నువ్వు యూపీలో బుల్డోజ్ రాజు కాదు, నీ కాంగ్రెస్ ప్రభుత్వం, నీ ముఖ్యమంత్రి కూడా తెలంగాణలో బుల్డోజ్ గవర్నమెంట్ నడిపిస్తుండు, బుల్డోజర్లు పంపిస్తుండు. అది పేద బడుగు బలహీన వర్గాల మీద పంపిస్తున్న అనేది రాహుల్ గాంధీ తెలవాలి. ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకొని రాహుల్ గాంధీ మాట్లాడాలి, స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా పోలీసు వాళ్ళు రాత్రి బస్తీలకు వచ్చి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి ఎవరైనా బస్తీ బాట కార్యక్రమం జనయాత్ర చేస్తే తప్పకుండా మొదటి ఎఫెక్ట్ వాళ్ళపైన కూడా పోలీసులు కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దాని గురించి ఏమంటారు? పోలీసు వాళ్ళు కూడా మా బిడ్డలే, మా ప్రజలే, వాళ్ళు మా కోసమే పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఏదో అనగానే మీరు ఆగమాగమైపోయి మన పేద ప్రజల మీద పడొద్దు. మీరు మా రక్షణ కోసం ఉన్నారు, మా ఇళ్లను కాపాడడం కోసం ఉన్నారు, మా ఇళ్లలో దొంగతనాలు పడకుండా కోసం ఉన్నారు. మీరు మా హక్కుల కోసం, మా ఆత్మగౌరవం కోసం మీరు నిలబడి మా కోసం కొట్లాడాలి. కాబట్టి ప్రభుత్వం ఏం చేస్తుంది? పోలీసులను వాడుకొని, పోలీసులను వాళ్ళ హక్కులను వాడుకొని ఈ రోజు ఏ సంఘం మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, నిన్నగాక మొన్న తెలుసు కదా మనకు హేట్ స్పీచ్ బిల్లు తీసుకొచ్చిండు. అంటే విలేకరులు మాట్లాడొద్దు, ప్రజా సంఘాల వాళ్ళు మాట్లాడొద్దు, స్వచ్ఛంద సంఘాలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ మీద చట్టం వినియోగిస్తాం, ఆ చట్టం వినియోగించి నేను పోలీస్ స్టేషన్లో ఇచ్చి లోపల జైలు వేస్తాం. నేనేమంటున్నానంటే మీ పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ బిడ్డలే కదా, మీరే ఆలోచించండి. ఏం అడుగుతున్నారు ఇక్కడ ప్రజలు? మా తల్లులు, మా అన్నలు ఏమడుతున్నారు? మా ఇల్లును మాకు ఏమని అడుగుతున్నారు? మా గుడును మాకు గూడగొట్టమని అడుగుతున్నారు. కాబట్టి పోలీసు వాళ్ళు కూడా ఆలోచించి పనిచేయాలి. తప్పకుండా ఇక్కడ ఉన్న ప్రజలకు వీళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇళ్లను వాళ్ళకు కట్టించి వాళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత. లేని పక్షంలో అన్ని సంఘాలు, బస్తీ సంఘాలు చేసి దాదాపు 3000 బస్తీలను ఈ హైదరాబాద్లో 3000 బస్తీల సంఘాలకు సంబంధించిన మా జేఏసీ తప్పకుండా వీళ్ళ కోసం పోరాటం చేస్తుంది, వీళ్ళ కోసం నిలబడుతుంది, కలబడుతుంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టిరు, ఎన్ని పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్నాం. ఈ రోజు మా ఇళ్లను మాకు కాపాడుకోవడానికి మా ఎత్తుగడలు మాకుంటాయి. మా పోరాటాన్ని మేము ఉధృతం చేస్తాం, ముందుకు తీసుకుపోతాం. చివరి ప్రశ్న, గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఒక్కసారి కూడా మా బస్తీలను డిస్టర్బ్ చేయలేదు. వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఇంత అల్లకల్లోలం అంటూ కూడా బస్తీలో ప్రతి ఒక్కరు ఇదే అంటున్నారు. దాని గురించి ఏమంటారు? కేసీఆర్ ఈ తెలంగాణ బిడ్డ ఇక్కడ తెలంగాణ కోసం తన ప్రాణాలను త్యాగం చేసి సిద్ధపడి కూడా తెలంగాణ సాధించుడు. ఈ రోజు ఆయన రాగానే ఒక ఫస్ట్ ప్రెస్ మీట్ లో మాట్లాడు, 28,000 కట్టడాలున్నాయి మూసీ పైన, 28,000 కట్టడాలున్నాయి. గత ప్రభుత్వాలు కళ్ళు మూసుకునే కట్టిండ్రు, అయిపోయింది. ఇప్పుడు వాటికి జోలి పోము, మేము పేదలకు కట్టిస్తే డబల్ బెడ్రూమ్ కట్టిస్తా అని చెప్పిండు. అదే విధంగా దశాబ్దాల నుంచి 60 గదాలు, 30 గదాలు, 50 గదాలు పట్టాలు లేవు, వాళ్ళకు ఏం అధికారాలు లేవు, రిజిస్ట్రేషన్లు కావు, వాళ్ళకు లోన్లు రావు. అట్లాంటి వాటిని కూడా 59, 58 జీవో తీసుకొచ్చి 50 గదాలు, 60 గదాలు, 70 గదాలు, 100 గదాలు, 120 గదాల వరకు ఏదైతే దశాబ్దాల నుంచి ఇల్లు కట్టుకున్నారో వాళ్లకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇది గొప్ప మార్పు. ఏదైతే 6 దశాబ్దాల నుంచి 60 గదాల ఇల్లుకు లేదు, ఇది ఎంత ఉంటుంది? 20 గదాలు ఉంటుంది. ఆ 20 గదాలు 50 ఏళ్ల నుంచి ఉంటారు, వాళ్ళకి పట్టా లేదు, వాళ్ళకి పత్రం లేదు, వాళ్ళకు కాగితం లేదు, కత్రం లేదు. కానీ కేసీఆర్ వచ్చిన వెంటనే 59, 58 జీవో ఇచ్చి వాళ్ళకు రెగ్యులరేషన్ చేసే అవకాశం ఇచ్చిండు. కాబట్టి కేసీఆర్ గొప్పగా ఆలోచించిండు. రేవంత్ రెడ్డి ఏమో రియల్ ఎస్టేట్ కోసం ఆలోచిస్తున్నాడు. ఇది కాదు నాయన, పేదలతో మాట్లాడు, పేదలతో చర్చించామని మేము అడుగుతున్నాం. మా గోడలు చూస్తే అట్లున్నాయి. మొన్ననే రిపేరింగ్ చేయించుకున్నాం, అన్ని మొత్తం ఊడిపోయింది. పడిపోతే మా కాలు మీద పడ్డది, మా కొడుకు కాలు మీద. అవతల రూమ్లో చిన్న రూమ్ ఉంది, బాత్రూమ్ అంత రూమ్ ఉంది, అందులోనే మేము సరిపెట్టుకున్నాం. అది కూడా మొత్తం నీళ్ళు, వర్షం వస్తే నీళ్ళన్నీ కారుతాయి. నీళ్ళు వచ్చినప్పుడు డిస్పెన్స్ తోటి ఎత్తిపోసుకుంటాం. ఇట్లాంటి పరిస్థితుల్లో మేము ఇక్కడనే ఉంటున్నాం. ఇన్నేళ్ళ నుంచి ఇక్కడనే పెళ్లిళ్ళైనాయి, మా అత్త మామ ఇక్కడనే ఉన్నారు, మా పిల్లలకు పెళ్లిళ్ళైనాయి. మాకు అవసరం లేదు, మా ఇండ్లు మాకే ఉండాలి, ఇక్కడనే కట్టేయమనండి. మేము ఇక్కడనే ఉంటాం, ఇక్కడ నుంచి జరగము. మాకు అట్లా వద్దు, మేము రోడ్డు మీదైనా ఉంటాం కానీ మాకు వద్దు, మాకు ఇక్కడనే కట్టియండి, ఇక్కడనే కట్టియండి. చెప్తాం సార్, మాకు బయట బతకలేము మేము. మాకు కష్టాలు చేసుకోవాలన్నా దగ్గర ఉంది, ఏమన్నా మార్కెట్ పోయి తెచ్చుకోవాలన్నా దగ్గరనే ఉంది.
వేరే ప్లేస్లో మేము ఉండలేము. నేను చెప్పినా కదా సార్, ఇప్పుడు మాట్లాడినా మళ్ళీ ఏమో మాట్లాడాలి. రైట్, ఏదైతే చూసుకుంటే బస్తీ వాసులు కూడా ఇప్పటికే తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ప్రతి ఒక్క ఏ బస్తీలో చూసినా కన్నీటి గాథలే తప్ప ఏం లేవు. ప్రతి ఒక్కరు మాకు ఈ బస్తీల నుండి మేము ఇక్కడనే ఉంటాము, మాకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడనే బస్తీలు అభివృద్ధి చేయండి కానీ ఈ బస్తీలు కూలగొడతామంటూ కూడా మేము ఊపుకునేది లేదంటూ కూడా ఇప్పటికే బస్తీ వాసులు కూడా తెలియజేస్తారు. ప్రతి ఇంట కూడా కన్నీటి గాథలే ఉన్నాయి. అంటే చిన్న చిన్న ఇల్లులలో కూడా మేము బ్రతుకుతున్నాం కానీ ఈ బస్తీలు కూలగొట్టి వేరే దగ్గరికి తీసుకెళ్తామంటే మేము అసలే ఊరుకునేది లేదంటున్నారు. ఎప్పుడు అంటే గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏ ఒక్క బస్సును కూడా డిస్టర్బ్ చేయలే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన 2 ఏళ్లకే కూడా ప్రతి ఒక్క బస్తీలను కానీ ప్రతి ఒక్క ఎవరిని కూడా అందరినీ డిస్టర్బ్ చేసి ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల బతుకులు బస్తీవాసుల బతుకులు కూడా అస్తవ్యస్తం అవుతున్నాయంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్ అరవింద్, థ్యాంక్ యూ.